ఊర్లో ఒక అంకుల్ ఒక ఆంటీ అనుకోకుండా లవ్లో పడతారు. ఆ ఆంటీ ఆ అంకుల్ను పిచ్చిగా ప్రేమిస్తుంది, ప్రాణం ఇయ్యని గిట్ట రెడీ ఉంటుంది. కానీ ఆ అంకుల్ కొంచెం డల్ క్యాండిడేట్, ఎందుకంటే బాగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ అంకుల్ అంటాడు, మనకి ఈ ఏజ్లో లవ్ ఎందుకు, మన పిల్లలు ఉన్నారు, నీకు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా మనం చులకన అవుతాము, వద్దు, తప్పు, ఏదో అనుకోకుండా మాట్లాడినాము, ఇప్పటికైనా నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా అంటాడు అంకుల్. ఆ ఆంటీ మాత్రం తస్సమియ్య అంటది, నేను సావనికైనా రెడీ కానీ నిన్ను మాత్రం వదలను అని పట్టుబడుతుంది. ఆ అంకులు వాళ్ళ భార్య ఉందని భయపడతాడు. ఆ అంకులు ఈ ఏజ్లో నేను లవ్లో పడడం ఏంది, మంచి ఏజ్లో పడి ఉంటానైనా ఏదో ఏదో పెళ్లి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, దానికి పిల్లలు ఉన్నారు, ఇవన్నీ కావు అని ఆమెకి ఎంతో చెప్పినా ఆమె అది ఏ లోకంలో లవ్ 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 అంటే నిజంగా అది ఏజ్లో పుట్టిన లవ్వే అండి. ఆమె కట్టే లవ్, కానీ ఈ అంకుల్ది లవ్ కాదు, దాన్ని ఏమంటారు మీకు తెలుసుగా, ఆ అంకుల్ది లవ్ కాదు, స్వార్థం. కానీ ఆంటీది పక్క లవ్. లవ్ ఏజ్లో పుడుతుందని చెప్పలేమండి. పెళ్ళి అయినాక పుట్టుండొచ్చు, పెళ్ళి కాకముందు, పెళ్ళి అయినాక పుట్టుతుండొచ్చు, పెళ్ళి కాకముందు గిట్ట పుట్టుండొచ్చు. లవ్ అనేది అదొక, దాన్ని వర్ణించలేము, ఇక ఇది అంతే.